తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నిన్నే పెళ్ళాడుతా ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి జేకే దీప గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక విషయం అండి. నేను ప్రతిరోజు వీడియోస్ మార్నింగ్ పెట్టే వీడియోస్ 11:30 అంతా వస్తాయండి. షెడ్యూల్ చేసి పెట్టేస్తాను. మార్నింగ్ 11:30 బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది చాలా రోజుల నుంచి దాదాపు 1 ఇయర్ దాటింది. అదే టైం మెయింటైన్ చేస్తున్నాను నేను. ఈవినింగ్ పెట్టేవి మాత్రం ఒక్కొక్కసారి టైం చేంజ్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా 6:30కి ఖచ్చితంగా అప్లోడ్ అవుతాయండి. మీరు ఖచ్చితంగా 6:30కి ప్రీమియర్ వచ్చేస్తుంది. సో ఎప్పుడన్నా లేట్ అయిపోతే 7:30, 8:30 కూడా కావచ్చండి. అది గుర్తుపెట్టుకోండి టైమింగ్స్. మార్నింగ్ 11:30 AM, ఈవినింగ్ 6:30 PM అండి టైమింగ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అయితే నేను కూడా పరాయివాడిని అయిపోయానన్నమాట అన్నాడు నిష్ఠూరంగా లతీఫ్. చచా, అదేం లేదు లతీఫ్జీ అంది. అలా ఉంటే ఈ చొరవ, ఈ ఫీలింగ్ ఎలా వస్తుంది? అయితే నా సంపాదన పరాయిది ఎలా అయింది? ఇంకా నా కోసం మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక? ఇది కష్టం కాదు, ఇష్టంగా భావిస్తాను తల్లి, నన్ను బాధ పెట్టకు అన్నాడు లతీఫ్. ఎంతకాలం ఇలా లతీఫ్గా నా కోసం కష్టపడతారు? నిన్ను నీ భర్తతో కలిపేంతవరకు. అసలు అలాంటి రోజు వస్తుందంటారా? నువ్వు కోరుకుంటే ఈ క్షణంలోనే వస్తుంది అని లతీఫ్ నవ్వాడు. సుప్రజ అరచేతులు చూసుకుంటూ ఉండిపోయింది. మొహమాటమా బిడియమా? ముఖాన్ని ఎత్తి కళ్ళల్లోకి చూశాడో. రెండూ కాదు అంది తల అడ్డంగా ఊపి. మరేమిటి? ఇంకా కోపం, పగ, ప్రతీకారం ఉన్నాయా? అనుమానంగా చూశాడో. పగ, ప్రతీకారం ఇంకా ఎక్కడున్నాయి? లతీఫ్గా నా కోసం పడే శ్రమ, ఆవేదన, నా శ్రేయస్సును కాంక్షించే హృదయం చూశాక ఎలా గుర్తుంటాయి? మరి ఇప్పుడున్నది ఏమిటి? అదే అర్థం కావట్లేదు అంది తల వంచుకుని. సరే, ఈ అయోమయం నుంచి బయటపడ్డాకనే దగ్గర కావచ్చులే. నేను చెప్పేది ఓకేగా అన్నాడు చెంపలు తడుతూ. ఇది వరకు మీరు ఓ మాట అన్నారు, గుర్తుందా? ఏమిటది? నేను డిగ్రీ పూర్తి చేశాక మీ ఆఫీస్లోనే ఇద్దరం కలిసి పని చేయవచ్చు అని. నిన్న మొన్నటి వరకు చేశాంగా. ఇప్పుడు చేయకూడదని ఏముంది? అయితే ఆఫీసులో కాకుండా ఇంట్లో నా హోమ్ సెక్రటరీగా చెయ్యి. అదేమిటి, ఆఫీసులో ఎందుకు చేయకూడదు? ఇంకా రకరకాల నిందలు, నిష్ఠూరాలు పడాలి. ఇప్పటికే రామకృష్ణన్ చేసుకుని లతీఫ్తో తిరుగుతున్నావని ఆఫీస్లో మన చాటుగా అనుకుంటూ ఉన్నారు. రామకృష్ణ భార్యగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో లేదో లోకానికి అనవసరం. నువ్వు ఇక్కడికి వచ్చేశావు కాబట్టి అది ఈ ఇంటి కోడలుగాని అని ప్రపంచం అనుకుంటుంది. ఇంట్లో అడుగు పెట్టాక నీ మీద బురద చల్లబడితే అది రామకృష్ణకు అవమానం. నువ్వు ఇంట్లో ఉండి చేసేది ఉద్యోగమో బాధ్యతో ఎవరూ పట్టించుకోరు. కాబట్టి ఇంట్లోనే చెయ్యి. కాలక్షేపం అవుతుంది, రామకృష్ణతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది అన్నాడు బుగ్గ గిల్లుతూ. సుప్రజ ముఖం ఎర్రగా కందిపోయింది. దిండుతో ముఖం దాచుకుంది. వెరీ గుడ్, గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అంటూ సుప్రజకు దుప్పటి కప్పి తలుపు చేరవేసి వెళ్ళిపోయాడు. కిటికీ దగ్గర నిలబడి చూస్తూ ఉన్న భాగ్యమ్మ గారు కదిలి తన గదికి వెళ్ళి పడుకుంది, గాఢంగా నిట్టూరుస్తూ. శ్రావణమాసం శోభాయమానంగా వరలక్ష్మి వ్రతంగా వచ్చింది. సిరులు ఇస్తానంటూ సరిగ్గా సుప్రజ రాజ్మహల్కి వచ్చి 10 రోజులైంది. ఆ ఇంట్లోనే హోమ్ సెక్రటరీగా పనిచేస్తోంది. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే రామకృష్ణతో కలవాల్సి వస్తోంది. ఇంట్లో లతీఫ్గా ఉండడు, బయట రామకృష్ణగా ఉండడు. సుప్రజ వచ్చాక భాగ్యమ్మ గారు ఇంటి విషయాలన్నీ ఆమెకు వదిలేసి తెలివిగా తప్పుకునేది. రామకృష్ణ కట్టిస్తున్న అనాథ సేవా సదనాల సంగతి చూసుకుంటుంది. ఇంటి పెత్తనం మాత్రం సుప్రజకు వచ్చేసింది. రామకృష్ణ, సుజా, యశస్వి కానీ సుధీర్ కానీ వస్తే బ్యాంకులో ఈ డబ్బు కట్టేయమని చెప్పు. సుజా, ఫోన్ కాల్స్ వచ్చాయా? సుజా, ఈ డబ్బు ఐరన్ సేఫ్లో పెట్టు. నేను సంతకాలు చేయాల్సిన మ్యాటర్ ఏమైనా ఉందా? సుజా, 4 కాఫీలు పంపు. 10 మందికి భోజనాల ఏర్పాటును చూడు. తోటకి ఎరువులు కావాలట చూడు. ఇంట్లో పనివాళ్లకు జీతాలిచ్చేయి అంటూ దేనికో దానికి పిలుస్తూనే ఉండేవాడు రామకృష్ణ.
ఆ పిలవటం, పని చెప్పడం చాలా సహజంగా ఉండేవి. కానీ అది ఉద్యోగం అనే అందమైన పేరు పెట్టిన భార్య పోస్ట్ అని, తెలివిగా తన చేత అతను ఆ ఇంటి పనులే చేయిస్తున్నాడని అర్థమయ్యాక కోపానికి బదులు ఉల్లాసమే కలిగింది సుప్రజకు. చూసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, నవ్వేటప్పుడు కానీ ఎక్కడా చిలిపితనం, కొంటెతనం, అల్లరి కాక హుందాగా ఉండేది అతని ప్రవర్తన. ఇతను పూర్వపు రామకృష్ణేనా అనే సందేహం కలిగేది. ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారో చందాల కోసం. పెళ్లి చేసుకున్నటువంటి జంటలు వచ్చేవారు. మొదట్లో తెలియక వెళ్ళి రాణిగారికి చెప్పింది. నీకు తోచిందేదో ఇచ్చి పంపించు, 5 10 అందావిడ. 5 కాగితం ఇవ్వడానికి మనస్కరించక 10 కాగితం కోటయ్యకిచ్చి ఇవ్వమంది. కోటయ్య పక్కున నవ్వి వెళ్ళి భాగ్యమ్మ గారికి చెప్పాడు. ఓసి పిచ్చిమొహం, 5 10 అంటే రూపాయలు కాదమ్మా, 100. మనం ఆడవాళ్ళం కనుక కాస్త జాగ్రత్త కావాలి. అదే రాముడైతే వేలే ఇచ్చేస్తాడు. అందుకే కనీసం ఇంట్లో రోజుకి 1 లక్ష అయినా ఉంచుతాడు. ఈ చందాలు, విరాళాలు, బహుమతులు అన్నీ అకౌంట్ రాసి వాడికి చూపించేవు గనక రోజుకి కనీసం 1 లక్ష అయినా దానధర్మాలు చేయకపోతే మన స్టేటస్ ఏం కావాలి అంటాడు. అందుకని నువ్వు చేసేటటువంటి దానధర్మాలు వాడికి పేరు తెచ్చేదిగా ఉండాలి, కించపరిచేలా కాదు. పెళ్లి చేసుకుని వచ్చేవారికి బట్టలు పెట్టి మండపం, పెళ్లి చేసుకుంటానికి వచ్చిన వారికి కనీసం 10,000కు తక్కువ కాకుండా ఇచ్చి పంపాలి. యాచనకు వచ్చిన వాళ్లకు రేపురా మాపురా అని మాత్రం తిప్పి పంపకు అని భుజం తడుతూ బాధ్యత అప్పగిస్తున్నట్టుగా చెప్పారు రాణిగారు. రోజుకి 1 లక్ష దానధర్మమా? సుప్రజకి కళ్ళు గిర్రున తిరిగాయి. ఇదివరలో రోజుకి 1 లక్ష చొప్పున దానధర్మం చేశామని మేనేజర్లు, దివాన్లు ఏ 10,000 ఇచ్చి మిగిలిన 90,000 నొక్కేసేవారు అని కోటయ్య ద్వారా తెలిసింది సుప్రజకు. ఇప్పుడు మేనేజర్, దివాన్గా పనిచేస్తున్న యశస్వి, సుధీర్లు తమ సిన్సియారిటీని నిరూపించుకొని అందరి చేత మన్ననలు పొందారు. వారం తర్వాత ఓ రాత్రి ఆమె గదికి లతీఫ్ వచ్చి, ఎలా ఉంది ఉద్యోగం, ఏమిటి విశేషాలు, ఏమంటున్నారు మీ శ్రీవారు అని అడిగాడు నవ్వుతూ. ఇది ఉద్యోగమా? కాదు, ఈ ఇంటి ఇల్లాలి పోస్టుని ఇప్పించారు. మీ తెలివితేటలు అమోఘం లతీఫ్జీ. విశేషాలు ఏమైనా అంటే రోజుకి 1 లక్ష రూపాయలు దానధర్మాలు చేయాలట. ఆ మాటకే నా గుండె బేజారెత్తిపోతోంది. ఎంత కష్టపడితే వస్తుంది 1 లక్ష అంది గాఢంగా నిట్టూరుస్తూ. రోజుకి మీ వారి ఆదాయం ఎంతనుకుంటున్నావు అన్నాడు లతీఫ్. ఏమో నాకేం తెలుసు అంది. 10 లక్షలు అన్నాడు 2 చేతుల వేళ్ళని చూపిస్తూ. మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అంది కళ్ళు పెద్దవి చేసి. సంపాదించే దానిలో 10వ వంతు దానధర్మాలు చేయడం మీ వారికి అలవాటు. నెలకి 3 కోట్లు ఆదాయం. అందులోనే అలాగే మిగిలేది ఖర్చులు పోను 1 కోటి రూపాయలు. ఇదివరలో కనీసం 25 లక్షలు వచ్చేది కాదు. ఆ విధంగా దోచేశారు. రామకృష్ణ వచ్చాక అన్నీ ఒక సక్రమ మార్గంలో జరుగుతున్నాయి అన్నాడు చిరునవ్వుతో కళ్ళు విశాలం చేసుకుని వింటున్న సుప్రజ నెత్తిమీద మొట్టి. ఆ మాటలు విన్నాక 1 లక్ష ఆ విధంగా వినియోగించడం తప్పులేదనిపించింది. చెప్పు, ఇంకేంటి విశేషాలు అని అడుగుతూ కుతూహలంగా మంచం మీద సుప్రజ పక్కన కూర్చుంటూ అడిగాడు లతీఫ్. శ్రీవారి విశేషాలు నాకేం తెలియవు, మీకేం చెప్పను? అవును, హఠాత్తుగా కోరుకోకుండానే కనిపించారు, ఇవాళ విశేషమేమిటి అంది సుప్రజ. నీతో కనీసం వారానికి ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడకపోతే నా జీవితంలో అతి ముఖ్యమైన దాన్ని మర్చిపోయినట్టుగా, సర్వం కోల్పోయినట్టు, ఏమీ తోచని బాధ, ఆరాటము కలిగి ఇంకెందుకు ఈ బతుకు అనిపిస్తుంది సుజా. నీ సమక్షంలో కూర్చుంటే అసలు టైం తెలీదు. నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? అమ్మ ఉన్నా నీతో కలిసి ఉండాల్సి రాదు కదా. నీకు తోడుగా ఉంటున్నాను అనుకుని అంతర్గతంగా నిన్ను ఆరాధించడం మొదలుపెట్టాను. ఈ మాట రామకృష్ణగా చెప్పే ధైర్యం లేదు. లతీఫ్గా మన మధ్య ఉన్నది పవిత్రమైన బంధం, ఆరాధనకి అంటులేదు. కాబట్టి ఇలా జీవితమంతా అంతర్గతంగా నేను ఆరాధిస్తూనే రాలిపోతాను. ఈవేళ ఎందుకో నా మనసు వర్స్ట్ అయింది సుజా. ఇంకెప్పుడైనా కలుసుకుందాం, గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. దీర్ఘంగా నిట్టూర్చిన సుప్రజకి లతీఫ్ చెప్పకపోయినా అతని ఆంతర్యం అర్థమైంది. లతీఫ్ వేషానికి తనే గౌరవం, నిస్వార్థత, పవిత్రత అనే గోడలు కట్టుకొని లోపల ఉన్న రామకృష్ణ మనసు, వయస్సు అదుపు తప్పే ప్రమాదం వచ్చినప్పుడు కంగారుపడి వెళ్ళిపోతున్నాడు.
అతను ఎవరో తనకి తెలియని క్రితం చూపించిన ఆపేక్ష, మమకారం చూపిస్తున్నా ఇప్పుడు ఇంకేదో కోరుతున్నట్టు మారుతోంది ఆ ధోరణి. తను ఇదివరకులా మనసు విప్పి మాట్లాడలేకపోతోంది. రామకృష్ణ నిజంగానే ధైర్యం చేయలేకపోతున్నాడా అనిపించింది. ఓ రాత్రి నిద్ర పట్టక వెళ్ళి కిటికీ వారగా నిలబడింది. రాముడు అంటూ రామకృష్ణ ప్రక్కన కూర్చుంటూ పిలిచింది భాగ్యమ్మ. ఏమ్మా, ఏమిటి అన్నాడు షేక్స్పియర్ నవల చదువుతూ రామకృష్ణ. వరలక్ష్మి వ్రతం వస్తోందిరా అందావిడ. వస్తే వస్తే ఏమిటి, సుప్రజ చేత చేయించవద్దు అంది. చేయించు, దానికి నన్ను అడగడం ఎందుకు? మంచి చీర, నగ ఏదైనా తేవాలి కదూ. తేవడానికి నాకు అభ్యంతరం లేదు మమ్మీ, కానీ ఆవిడ వాటిని నా ముఖాన విసిరి కొట్టదని గ్యారంటీ ఏమిటి? అందుకని లతీఫ్ చేత ఇప్పిస్తాను, సరేనా? అదంతా సరే గాని నలుగురిని పిలుచుకోవద్దు వరలక్ష్మి వ్రతానికి. పిలిపించు. భోజనాలు పెట్టాలా వద్దా? పెట్టించు. అన్నీ నేను చేస్తాను కానీ ఆ పెళ్ళెప్పుడురా అందావిడ. ఏ పెళ్ళి అడిగాడు రామకృష్ణ. నీ పెళ్ళి అందావిడ. అయిపోయిందిగా చెప్పాడు. అలా కాదు, వైభవంగా జరగాలి అందావిడ. ఆ కోరిక నాకు ఉంది, కానీ తీరేదెలాగా? నేను పెద్ద దురదృష్టవంతుడిని. అన్నీ ఇచ్చిన భగవంతుడు అన్యోన్య దాంపత్య సుఖాన్ని నా ముఖాన రాయడం మర్చిపోయి ఉంటాడు మమ్మీ. ఈ జన్మకి ఇంతే. కనీసం కళ్ళతో చూసుకొని మాట్లాడగలుగుతూ ఉన్నాను. ఈ అదృష్టాన్ని కలకాలం నిలుపుకోగలిగితే చాలు. ఆశలు, కోరికలు అందరికీ ఉంటాయి, ఏ కొద్ది మందికో తీరుతాయి అంతే అన్నాడు కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంటూ. ఇలాగ ఎన్నాళ్ళు? నువ్వు కొంచెం ధైర్యం చేస్తే అంది ఆవిడ. చేయనని మాట ఇచ్చాను. తన నుంచి ఏ కాస్త ప్రోత్సాహం లేకుండా నేను సాహసిస్తే ఏమనుకుంటుందో. పోనిద్దు, తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించి చివాట్లు తినటం కంటే ఇంతే ప్రాప్తం అనుకోవడం మంచిది. అసలు ఈ వ్రతం చేసుకోవడానికి అంగీకరిస్తుందో లేదో ముందు ఆ విషయం తెలుసుకో. అది ఒప్పుకుంటే నేను ఆనందంగా ఫీల్ అవుతాను అన్నాడు రామకృష్ణ. అది ఒప్పుకుంటే అందరినీ పిలుద్దాం, ఏమంటావ్ అంది ఆవిడ ఉత్సాహంగా. ముందు ఆవిడ అంగీకారం తీసుకొనిరా, తర్వాత నీ ఇష్టాన్ని కాదనను అన్నాడు రామకృష్ణ. పనిలో పని మీరిద్దరూ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటే అందావిడ ఏదో ఆలోచిస్తూ. ఆవిడ కళ్ళ ముందు సుప్రజ, రామకృష్ణలు పీటల మీద కూర్చున్న దృశ్యం నర్తిస్తోంది. అది నిజం చేయాలని బలీయమైన ఆశ కూడా బయలుదేరింది. పెళ్లిపీటల మీద చూడలేకపోయినా ఈ ఒక్క వంకతోనైనా ఆ ఇద్దరినీ కలపగలిగితే తన జన్మ ధన్యం కాదు అనిపించింది. సత్యనారాయణ వ్రతమా? నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఉట్టికి ఎగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరినట్టు ఎందుకమ్మా లేనిపోని ఆశలు పెంచుకుంటావు? అవి తీరకపోతే ఎంత మనస్తాపం పొందుతారో తెలుసా అన్నాడు తల్లిని మందలిస్తూ. మనసులో చిన్న ఆశ తలెత్తింది అతనికి కూడా. సరే, దాన్ని కనుక్కొని వస్తా ఉండు అంటూ భాగ్యమ్మగారు లేవడంతో సుప్రజ చప్పున తన గదిలోనికి పరిగెత్తి బెడ్షీట్ కప్పుకుంది. మంచం మీద వాలి నిద్రపట్టక దొర్లుతున్నట్టు నటించసాగింది. సుజా, నిద్రపోతున్నావా? ఆ గదిలోకి అడుగు పెడుతూ అడిగింది. ఇంకా లేదు, రండి కూర్చోండి అంది మంచం మీద నుంచి లేచి కూర్చొని. నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను తల్లి అంటూ ఆమె పక్కన కూర్చొని సుప్రజ భుజం మీద ఆప్యాయంగా చెయ్యి వేస్తూ చెప్పింది భాగ్యమ్మగారు. ఏమిటది చెప్పండి అంది ప్రసన్నంగా చూస్తూ సుప్రజ. ఆమెకి ఆ రోజే అందాయి 2 లెటర్లు. ఉమా, విద్య బయలుదేరి వస్తున్నట్టు. వాళ్ళ అభిప్రాయం సుప్రజకు తెలుసు. ఇద్దరూ ఉద్యోగాలు ఆశించి వస్తున్నారు. ఆ వంకతో రామకృష్ణతో మాట్లాడాలనే కోరిక అంతర్గతంగా బయలుదేరింది ఆమె మనసులో. ఏం లేదు తల్లి, నాకు కూతురువైనా నువ్వే, కోడలివైనా నువ్వే కదా అందావిడ తటపటాయిస్తూనే. సుప్రజకు కోపం తెప్పించకుండా ఎలా మాట్లాడాలో అని మనసులో మదనపడుతూ. ఇప్పుడు నేను కాదన్నానా అత్తయ్య? సుప్రజ నవ్వింది. నా బంగారు తల్లి, నా చెవుల తుప్పు వదిలించేశావు. ఈ పిలుపు కోసమే అహర్నిశలు తపస్సు చేస్తూ ఉన్నాను. నా కలలు ఇంత త్వరగా నెరవేరుతాయని అనుకోలేదు తల్లి. నా ఇంట మహాలక్ష్మి నీ రూపంతో అడుగుపెట్టింది. మీ నాన్నగారు పోయారని ఓ సంవత్సరం శాంతినికేతన్లో ఉన్నావని 2 సంవత్సరాలు వరలక్ష్మి వ్రతం బయట ఆడపిల్ల చేత చేయించాను. ఈ సంవత్సరం నువ్వు వచ్చేసావు కదా, నీ చేత చేయించాలని నా ఆశ అంది.
అలాగే అత్తయ్య, తప్పకుండా జరిపించండి అంది వెంటనే అంగీకారాన్ని వ్యక్తం చేస్తూ. చాలా సంతోషం తల్లి, మరొక్క కోరిక కూడా నువ్వు తీర్చాలి మరి అందావిడ. నేను దేవతను కాను కోరికలు తీర్చేందుకు. నాకు సాధ్యమైందైతే ఏది కాదనను. ఏంటో చెప్పండి అంది ఆవిడ చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ సుప్రజ. నువ్వు నా నట్టింట అడుగు పెడితే కొడుకు కోడలు చేత సత్యనారాయణ వ్రతం చేయిస్తానని ఆ స్వామికి మొక్కుకున్నాను. పనిలో పని ఆ వ్రతం కూడా మీ ఇద్దరి చేత చేయించాలని నా కోరిక. సత్యదేవుని ఆగ్రహం ఎంత భయంకరమో నీకు తెలుసుగా. ఆ స్వామి అనుగ్రహం కోసం ఒప్పుకుంటావు కదా అంది ఉత్కంఠతతో ఊపిరి బిగబట్టి చూస్తూ. మీ ఇష్టం అంది తలొంచుకొని సుప్రజ. చాలా సంతోషం తల్లి, నా మనసులో బెంగంతా తీసేశావు. అయితే నేను వెళ్ళి ఆ ఏర్పాటు చేసుకుంటాను అంటూ సుప్రజ నుదురు ముద్దాడి లేచి కొడుకు గదిలోనికి వెళ్ళి చేతులు వెనక్కి పెట్టుకుని పచార్లు చేస్తున్న రామకృష్ణ చెవిన వేసింది. నువ్వు సరిగ్గా విన్నావా అన్నాడు అనుమానంగా చూస్తూ రామకృష్ణ. నీ మొహం, అంగీకారాన్ని తీసుకొని వచ్చాను. ఈ లతీఫ్ వేషం కట్టిపెట్టి రామకృష్ణగా బయటపడు, చూడలేక చస్తున్నాను. ఇక్కడకు వచ్చాక సుప్రజ మనల్ని అర్థం చేసుకుంటోంది. ఇంకెంతో కాలం ఉండదు ఈ వియోగం. శాస్త్రిగారికి ఫోన్ చేయి, నేను ఆ ఏర్పాటు చేస్తాను అందావిడ ఆనందంతో తేలిపోతూ. నువ్వే చెయ్యి, నాకేమిటో నమ్మబుద్ధి కావడం లేదు అన్నాడు మంచం మీద వాలిపోతూ. పిచ్చి సన్నాసి, మురుపంగా నవ్వుకుని వెళ్ళిపోయిందావిడ. రామకృష్ణకు గదిలో కాలు నిలవలేదు. బయటకు వచ్చి కిటికీలోంచి లోనికి చూశాడు. సుప్రజ మంచం మీద కూర్చొని దిండు ఒళ్ళో వేసుకొని ఏదో ఆలోచిస్తోంది. సుజా, ధైర్యం చేసి పిలిచాడు. ఆ పిలుపు ఎట్నుంచి వచ్చిందా అన్నట్టు చుట్టూ చూస్తున్న సుప్రజను చూసి, ఇక్కడ సుజా, నీతో కొంచెం మాట్లాడాలి, ఒక్కసారి ఇలా వస్తావా అన్నాడు కిటికీ దగ్గర నుంచి పరీక్షగా చూస్తూ సుప్రజని. వస్తుందా రాదా అని. నైటీలో ఉన్న సుప్రజ చప్పున బెడ్షీట్ కప్పుకొని లేచి బయటకు వచ్చింది. కారిడార్లో మాలతీలత కింద సోఫాలో వెళ్ళి కూర్చున్నాడు. సుప్రజ వచ్చింది. జరిగి చోటిచ్చాడు. కూర్చోమన్నట్టుగా కూర్చుంది. తటపటాయిస్తూనే సుప్రజ చేతిని తన చేతిలోనికి తీసుకున్నాడు. సుప్రజ మాట్లాడలేదు. అమ్మ చెప్పింది నిజమేనా? సుప్రజ చేతిని చెంప కానించుకుంటూ అడిగాడు. ఏ విషయం? అదే సత్యనారాయణ వ్రతం సంగతి. ఆ సందేహం ఎందుకు వచ్చింది? వాలుగా చూసింది. నలుగురిలోనూ నన్ను నవ్వులపాలు చేస్తావేమోనని భయం వల్ల అన్నాడు. అది ఎవరికి నష్టం? నాకేగా. నవ్వింది. అంటే? సుప్రజ భుజాల మీద చేతులు వేసి అభిముఖంగా తిప్పుకున్నాడు. నా అత్తింటి పరువు ప్రతిష్టలు నిలపవలసిన బాధ్యత నాకుందిగా అంది కళ్ళు వాల్చుకుని. ఆమె గుండెలు వేగంగా స్పందిస్తున్నాయి. ఓస్, అత్తింటివారు, ఇదెప్పటినుంచి? బుగ్గగిల్లాడో. నాకు తెలుసు మీరు నన్ను ఏడిపిస్తారని అంది అతని చేతులు తోసేస్తూ. ఏడిపించడం కాదోయ్, సరదాగా అన్నాను. నీ కంట కన్నీరు కారితే నా గుండెల్లో మంటలు లేస్తాయి. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా హృదయంలో గుణపాలు గుచ్చుకున్నంత క్షోభపడతాను. నేను లతీఫ్లా వేషం వేసి కాపాడుకున్నది ఎందుకు? నీ సుఖ సంతోషాలను ఆశించే. నన్ను నువ్వు ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా సుజా? చెయ్యి పట్టుకొని లాగి పక్కన కూర్చోపెట్టుకుంటూ, ఈ శుభతరుణంలో చిన్న కోరిక తీర్చగలవా అన్నాడు. నన్ను ఇబ్బంది పెట్టేది కాదుగా అంది. కాదు. అయితే చెప్పండి. ఈ అండి కొండి ఎప్పటినుంచి? చిరునవ్వుతో కళ్ళెగరేశాడు చిలిపిగా. మీరు నా మెడలో తాళి కట్టిన దగ్గర్నుంచి. అంటే నువ్వు నన్ను భర్తగా స్వీకరించినట్టేనా? గడ్డం బట్టి కలలోకి చూశాడు. ప్రయత్నిస్తున్నాను అంది కందిన వదనంతో. ఎంత శుభవార్త! ఈ ఆనందంలో ఒక్కసారి నిన్ను తాకాలని ఉంది, ప్లీజ్ అన్నాడు. హద్దుల్ని అతిక్రమించవద్దు అంది కండిషన్ పెడుతున్నట్టు. నీ అంగీకారం లేకుండా అంత సాహసం చేయగలనా? అయితే సరే అంది. రామకృష్ణ సుప్రజ ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ, థ్యాంక్స్ సుజా, ఇలాంటి అదృష్టాన్ని ఇంత త్వరలో పొందగలనని ఏనాడు అనుకోలేదు. నువ్వు నన్ను క్షమించినట్టే కదా అని అడిగాడు కళ్ళల్లో తిరిగే నీళ్లతో రామకృష్ణ. శాస్త్రిగారితోటి మాట్లాడి వచ్చిన భాగ్యమ్మగారు కొడుకు గదిలో కొడుకు గాని సుప్రజ గదిలో ఆమె గాని కనిపించక కంగారు పడుతూ కిందకి వెళ్ళబోయి కారిడార్లో కొడుకు కంఠం వినిపించడంతో అక్కడికి వస్తూనే తను చూస్తున్నది కళ నిజమా అనే దిగ్భ్రమలో పడిపోయింది.
ఛా, ఇదేమిటి చంటి పిల్లాడిలా అంది కళ్ళు తుడుస్తూ. నేను ఎంత పశ్చాత్తాపడ్డానో, ఎంత నరకం చూశానో నీకు తెలియదు. నీ క్షమ కోసం ఎంత తప్పించానో, ఎంత నిరీక్షించానో, ఎంత క్షోభకు గురై నలిగిపోయానో నీకిప్పుడు చెప్పినా అర్థం కాదు. సుజా, నేను నేను అంటూ ఉంటే అతని కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. గబాల్న సుప్రజ ఒడిలో ముఖం దాచేసుకున్నాడు. సుప్రజ సంశయాలన్నీ గాలికి వదిలేసిన దానిలా చప్పున వంగి అతన్ని 2 చేతులతో చుట్టి పైకెత్తి గుండెలకు హత్తుకుంది. దాచలేని అనురాగంతో అద్భుతం చూస్తున్నంత ఆనందంగా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది భాగ్యమ్మగారు. గుండెల్లోని ఆరాటం తీరేంతవరకు సుప్రజ గుండెల్లో ముఖం దాచుకుని వేడి నిట్టూర్పులు విడుస్తూ నిశ్శబ్దంగా కదిలి కదిలి ఏడుస్తున్నాడు రామకృష్ణ. చెట్టంత మనిషి తన సందిట్లో ఇమిడి ఆభిజాత్యాన్ని మరిచి పురుషహంకారాన్ని విడిచి తన క్షమ కోసం తప్పించిపోవడం చూడగానే కళ్ళల్లో నీళ్లూరాయి సుప్రజకు. కృష్ణ, లేవండి, దయచేసి ఆ గతాన్ని మర్చిపోండి, మిమ్మల్నే అంది తల నిమురుతూ. తనకే తెలియని ఆపేక్ష, ప్రేమ, అనురాగం ఏమిటో ఆమెలో ఉత్పన్నం అవుతూ ఉండగా తనకే ఆశ్చర్యంగా అనిపించింది. దాదాపు అరగంట తర్వాత స్వస్థుడయ్యాడు రామకృష్ణ. దుప్పటి కొసతో అతని కళ్ళు తుడిచింది సుప్రజ. ధన్యోస్మి దేవి, ధన్యోస్మి. ఈ రోజుని నా జీవితంలో అండర్లైన్ చేసుకుంటాను అంటూ సుప్రజ గుండెల మధ్య ముద్దు పెట్టుకున్నాడు రామకృష్ణ. చప్పున అతన్ని నెట్టేసి లేచి పారిపోయింది తన గదిలోనికి సుప్రజ. ఈల వేసుకుంటూ హుషారుగా లేచి తల్లిని చూసి సిగ్గుపడ్డాడు రామకృష్ణ. కొడుకు నుదురును ఆపేక్షగా చుంబించి వెళ్ళిపోయింది భాగ్యమ్మగారు. ఉమా, విద్యలు వచ్చేశారు. రామకృష్ణ స్విట్జర్లాండ్ నుంచి వస్తున్నానని ఫోన్ చేశాడు, ప్రపంచానికి తెలిసేలాగా. రాజేష్ని రమ్మని ట్రంకాల్ చేయించింది భాగ్యమ్మ. మరునాడు శాస్త్రిగారు వస్తూనే, అమ్మా, ఇనుము కాలితేనే వంగుతుంది. అబ్బాయి చేత ఆ 3 ముళ్ళు వేయించిన తర్వాత వ్రతం చేయిస్తే శంక పట్టింపు కూడా ఉండవు, ఏమంటారు అన్నాడు ఉత్సాహపూర్వకంగా. అమ్మాయి ఏమంటుందో కనుక్కుందాం, ఒక్క క్షణం కూర్చోండి అని లేచి సుప్రజ గదిలోనికి వెళ్ళింది భాగ్యమ్మగారు. అప్పటికే స్నేహితురాళ్ళు ఇద్దరూ బ్రెయిన్ వాష్ చేయటంతో ఆవిడ్ని చూస్తూనే లేచి నిల్చుంది గౌరవంగా. ఉమా, విద్యలు ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. సుజా, శాస్త్రిగారు అంటూ ఉద్వేగంగా చెప్పబోయిన భాగ్యమ్మగారిని, మీరు ముహూర్తాలు పెట్టించండి పిన్నిగారు. సుజా, ఓకే, మాకు తెలుసు. ఆడపిల్ల బిడియపడుతుంది, కానీ మగవాడిలా చెప్పగలరా? మేమిస్తున్నాం మీకు అభయాన్ని. ఏమే సుజా అన్నారు ఉమా, విద్యలు సుప్రజను మాట్లాడనివ్వకుండా ఆమెను అంగీకరించమని అన్యాపదేశంగా ఆదేశిస్తూ. సుప్రజ ఎరుపెక్కిన బుగ్గలతో తలదించుకుంది బిడియంగా. ఆడపిల్ల అంతకన్నా మనసు విప్పి చెప్పలేదని సుప్రజ బుగ్గ పునికి ఉత్సాహంగా కిందకు వెళ్ళిపోయిన భాగ్యమ్మగారు, మరీ బొత్తిగా టైం లేదు, 2 రోజులు కూడా. ఎన్ని పనులవుతాయండి అంది శాస్త్రిగారిని భయంగా చూస్తూ. 3 రోజుల్లో 30 పెళ్లిళ్ళు చేయవచ్చు. మీరు ఏమీ గాబరా పడకండి, అన్నీ అయిపోతాయి. ముహూర్త బలం మంచిది. మీ చేతి కింద మెరికల్లాంటి కుర్రాళ్ళు ఉన్నారు. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి చెప్తాను అంటూ శాస్త్రిగారు యశస్వి, సుధీర్, దివాకర్, సంపత్లకు ఫోన్ చేయించి శుభలేఖ వ్రాసి ప్రింట్ చేయమని పనులను పురమాయించారు. శ్రావణశుద్ధ చతుర్దశి నాడు రాత్రి 10:30కు వివాహం. పౌర్ణమి నాడు వరలక్ష్మీ వ్రతం, సత్యనారాయణ వ్రతం, పాడ్యమి నాడు శోభనం. ముహూర్తం పెట్టి త్రయోదశి నాడు సుప్రజను పెళ్లి కుమార్తెను చేయాలని, ఉదయాన్నే రామకృష్ణను పెళ్లి కుమారుని చేయాలని తీర్మానించారు. దగ్గర బంధువులందరికీ ఇరువైపులా ఫోన్ చేయించేశారు. ఎంతో ఉత్సాహంగా పనులు పురమాయిస్తోంది భాగ్యమ్మగారు. కామిని, మోహినీలు ఆశ్చర్యంగా వచ్చారు. షరీఫ్ భాగ్యమ్మగారికి 10 మంది పెట్టుగా సహాయపడుతున్నాడు. ఆ రాత్రి లతీఫ్ వేషంలో ఇంటికి వచ్చిన రామకృష్ణ తల్లి నోటి వెంట పెళ్లి ప్రస్తావన విని తలకిరిందులైపోయాడు. ఇంటి నిండా జనం, సందడి, ఉత్సాహం. సుప్రజ గది వదిలి బయటకు రావటం లేదు. రాజేష్ వస్తూనే, నిజమా అక్క అన్నాడు సంభ్రమంగా. నిజమే అన్నట్టు తల పంకించింది చిరునవ్వుతో. ఆ విషయం రాజేష్ తీసుకెళ్లి లతీఫ్ చెవిలో ఊదాడు. శుభలేఖలు రిజిస్టర్ పోస్ట్లో ప్రయాణం చేశాయి. సుప్రజ రామకృష్ణల వివాహం అని వినగానే జూలీ, షాబాలు భగ్గున మండారు. మాజీ దివాన్ మేనేజర్లు కుళ్ళిపోయారు.
కామిని మోహినిలు ఈర్ష్య అసూయలతో దహించుకుపోతున్నారో. కాలం ఆగదు కనుక మర్నాడు సుప్రజను పెళ్లి కుమార్తెను చేశారు. భాగ్యమ్మగారు పంపించిన నగలతో పట్టుచీరతో ఉమా విద్యలు అలంకరించారు. భాగ్యమ్మగారి సరదాలను కాదనలేదు సుప్రజ. పేరెంటాళ్ళు అంతా వచ్చి సుప్రజను ఆశీర్వదించారు. సాయంత్రం వరకు ఓపిక పట్టిన లతీఫ్ రాజేష్ చేత సుప్రజకు కబురు పెట్టాడు, లతీఫ్ ఆశీర్వదించడానికి వస్తున్నాడని. సుప్రజ రమ్మనమని కబురు పెట్టింది. ఉమా విద్యలను బయటకు పంపించి. ఆ సంగతి విన్న కామిని మోహినీలు కిటికీ దగ్గరకు చేరారు రహస్యంగా. లతీఫ్ లోపలికి వెళ్ళాడు. పెళ్లి కుమార్తెలా అలంకరింపబడి ఉన్న సుప్రజ లేచి వచ్చి వంగి లతీఫ్ పాదాలకు నమస్కరించింది. నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లమ్మడు. నిన్నిలాగా చూడాలనే కోరిక మీ నాన్నకు తీరకపోయినా నాకు తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ భుజాలు పట్టుకుని లేవదీసి గుండెలకు హత్తుకున్నాడు లతీఫ్. సుప్రజ లతీఫ్ చేతుల్లో ఒదిగిపోయింది. అంతే కామిని మోహినీలు కిందకు పరిగెత్తి, అత్తయ్యగారు, ఆ సుప్రజ పైన ఆ లతీఫ్తో సరసాలాడుతుంటే మా కళ్ళారా మేం చూశాం. అలాంటి పిల్లను మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తారా? ఇంతకంటే అప్రతిష్ట, అమర్యాద, అవమానం ఎక్కడైనా ఉంటాయా? లోకం ఏమైనా గొడ్డుపోయిందా? సుప్రజ కంటే వేరే పెళ్లి కూతురు మీకు దొరకలేదా? అసలు ఆ లతీఫ్కి మీ ఇంట్లో ఆశ్రయం ఎందుకిచ్చారు? వాడు మీ కాళ్ల కింద గోతులు తవ్వుతూ సుప్రజతో ఎలా కులుకుతున్నాడో వచ్చి కళ్ళారా చూడండి. అలాంటి రంకులాడితో నిప్పులాంటి రామకృష్ణకు పెళ్ళా? ఇంతకంటే అన్యాయం ఉంటుందా? రండి, కావాలంటే మిమ్మల్ని తీసుకెళ్లి కళ్ళారా చూపిస్తాం. మా మాటలు అబద్ధాలు కాదు అన్నారు ఇద్దరూ ఆవేశంగా. అంతా భాగ్యమ్మగారి చుట్టూ చేరి, ఇదంతా నిజమే, కాలేజీ గోడల మీదకు ఎక్కింది. ఈవేళ పబ్లిక్గా మీ ఇంట్లోనే సాగిస్తోంది ఆ ముసలాడితోటి రంకు అన్నారు. అలాగా, పైకి పదండి, అసలు ఆ సంగతి ఏంటో తేల్చేద్దాం అంటూ భాగ్యమ్మగారు రోషావేశాలతో లేవటంతోటి ఆవిడను అనుసరించారు అంతా ఉత్సాహంగా. భాగ్యమ్మగారు సుప్రజ గది దగ్గరకు వచ్చేసరికి లతీఫ్ సుప్రజ నుదురు చుంబిస్తున్నాడు ఆనందంగా. అదిగో చూసారా ఆ ముసలాడి అఘాయిత్యం? ఎంతకు తెగించారో చూడండి. తెల్లారితే రామకృష్ణని పెళ్లి చేసుకోబోతూ ఎంత నిర్లజ్జగా ఆ లతీఫ్ కోగిల్లో నలుగుతూ ఉందో చూడండి. ఆ జానా అన్నారు ఉక్రోషంగా కామిని మోహినీలో. సుప్రజ లతీఫ్లు సంగతి తెలియక చుట్టూ కమ్మిన జనాన్ని వింతగా చూస్తున్నారు. ఉమా విద్యలు భాగ్యమ్మగారినే చూస్తున్నారు. ఆవిడ విసవిసలాడుతూ లోపలికి వెళ్ళి లతీఫ్ గడ్డము విగ్గు పట్టుకొని గట్టిగా లాగేస్తూ, ఇదిగో చూడండి, ఈ ముసలాడు ఎవడో, ఎందుకు వీడింత నేరం చేశాడో, వీడికి ఏ శిక్ష వేస్తే బాగుంటుందో మీరే చెప్పండి అంది ఆగ్రహావేశాలతో సత్యాన్ని నిరూపిస్తూ. ఆ గడ్డము విగ్గు ఊడిరాగానే బయటపడిన రామకృష్ణన్ చూసి అక్కడ ఉన్న జనం అంతా నిశ్చేష్టులైపోయారు. మీసం లాగి పడేస్తూ, ఏమిటమ్మా, ఏం జరిగింది అన్నాడు అయోమయంగా రామకృష్ణ. లతీఫ్ అనే ముసలాడితో నీ కోడలు ఎంత పబ్లిక్గా రంకు సాగిస్తోందో వచ్చి చూడమన్నారా వీళ్ళు? వీళ్ళని నువ్వు పెళ్లి చేసుకోనన్నావు అనే దుగ్ధతోటి, ఉక్రోషంతో, అసూయలతో సుప్రజ జీవితాన్ని లతీఫ్తో రంకు కట్టి నాశనం చేయాలని చూస్తూ ఉంటే సహించలేక నిన్ను ప్రపంచానికి పరిచయం చేసి సుప్రజ సత్శీలాన్ని నిరూపించాలని ఈ పని చేశాను. ఇకపై ఈ వేషానికి స్వస్తి చెప్పు. సుప్రజ అగ్నిహోత్రం లాంటి సత్శీలవతి అని చాటి చెప్పు అంది రోష ఆవేశాలతో భాగ్యమ్మగారు. అలాగే, రేపు పెళ్లిపీటల వరకు సహించు. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను. ఇది ప్రపంచపు ధోరణి. నిష్కల్మషమూర్తి నా అర్ధాంగి అని ఈ లోకానికి చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది. కనుకనే ఇంకా రామకృష్ణ స్విట్జర్లాండ్ నుంచి రాలేదు అని నవ్వుతూ ఆ గడ్డం మీసం విగ్గు తగిలించుకొని కామిని మోహినీల వైపు చూసి నాలుక బయటపెట్టి వెక్కిరించి వెళ్ళిపోయాడు. సుప్రజ దీర్ఘంగా నిట్టూర్చింది. రాజేష్ గుండెల మీంచి పెద్ద బరువు దించినట్టుగా ఫీలయ్యాడు. స్విట్జర్లాండ్ నుంచి వచ్చినట్టుగా రామకృష్ణ నాటకమాడాడు. రామకృష్ణను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన లతీఫ్కి ఏదో పని పురమాయించి దిగినట్టు సరాసరి ఆఫీస్కి వెళ్ళాడు. రాత్రికి పెళ్లి. 4 రోజుల వరకు ఆఫీస్ బాధ్యతలు సందీప్ దివాకర్లకు అప్పగించాలని వాళ్ళని పిలిచి వాళ్లతో మాట్లాడుతున్నాడు రామకృష్ణ. మాకంటే లతీఫ్ గారైతే ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తారు కదా సార్. ఆయనతో పనిచేస్తూ మేము ఈ 2 ఏళ్లలోనూ నేర్చుకున్నది చాలా ఉంది.
ఆ సిన్సియారిటీ, ఆ దీక్ష, ఆ మనోధైర్యం, ఆ ప్రవర్తనలోని ఔదార్యం, ఆ వ్యక్తిత్వం మమ్మల్ని ముగ్ధుల్ని చేశాయి అన్నారు ఆ ఇద్దరు. లతీఫ్ పట్ల మీకున్న అభిమానానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. బట్ అతను లేకపోతే అక్కడ పని ఆగిపోతుంది. కనుక నేను ఈ బాధ్యతలు మీకు అప్పగిస్తున్నాను. ఎప్పుడు ఎవరికి ఏ పని అప్పగించాలో, ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో నాకు తెలుసు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ నౌ అంటూ బయటకు వచ్చి సిద్ధంగా ఉన్న కారులో బ్యాక్ సీట్లో కూర్చొని, డ్రైవర్, షరీఫ్ ఎక్కడా అన్నాడు రామకృష్ణ. వాడెందుకు మాకడ్డం, మాకు కావాల్సింది నువ్వే అన్నాడు డ్రైవర్ వెకిలిగా. హూ ఆర్ యూ? కోపంగా డోర్ తెరుచుకొని దిగబోయాడు రామకృష్ణ. అతనెవరో నేను చెప్తాను డార్లింగ్ అంటూ జూలీ అవతలి వైపు నుంచి డోర్ తెరుచుకొని కారెక్కగానే కారు రయ్యమని దూసుకుపోయింది. ఓ జూలీ, ఏమిటిలా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యావు అన్నాడు రామకృష్ణ. నీకోసమే డార్లింగ్ అంటూ రివాల్వర్ తీసి నేరుగా కనతకు గురిపెట్టి, త్వరగా పోనీ షాబా, ఆ రాస్కెల్ షరీఫ్ గాడు ఇక్కడే ఎక్కడో చచ్చే ఉంటాడు. వాడు మన ప్లాన్ కనుక్కునేలోగా మనం మన స్థావరానికి చేరుకోవాలి అని డ్రైవింగ్ సీట్లోని షాబాను ఆదేశించి నల్లని దళసరిపాటి గుడ్డను రామకృష్ణకిచ్చి, డార్లింగ్, ఇది కొంచెం కళ్ళకు కట్టుకో. మేము నిన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నామో నీకు తెలియకూడదు కదా అంది జూలీ క్రూరంగా నవ్వుతూ. పోనీ ఎందుకు తీసుకువెళ్తున్నావో చెప్పకూడదా అన్నాడు కళ్లకు ఆ నల్లగుడ్డను కట్టుకుంటూ రామకృష్ణ. ఆ రాత్రి పెళ్లి పాడైపోదు కదా అని మనసులో అనిపించింది. తినబోతూ రుచి, దిగబోతూ లోతు అడగకూడదు డియర్. నీకెందుకు కంగారు, నేను చెప్తానుగా అంది బుగ్గగిల్లుతూ జూలీ. జూలీ తనను ప్లేన్ దిగిన దగ్గర నుంచి అనుసరిస్తోందని మాత్రం పెళ్లి అనే పంచరంగుల ప్రపంచంలో తేలిపోతున్న రామకృష్ణకు తెలియదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.